అరుణాచల్ ప్రదేశ్ టార్గెట్గా చైనా రెచ్చిపోతుంది. ఈశాన్య భారత రాష్ట్రాలే లక్ష్యంగా బంగ్లాదేశ్ హద్దుమీరుతోంది. కాశ్మీర్ కేరాఫ్గా పాకిస్తాన్ కుట్రల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సింపుల్గా చెప్పాలంటే భారత్కు మూడు వైపులా ముప్పు పొంచి ఉంది. మరి ఆ ముప్పును తిప్పికొట్టాలంటే ఏం చేయాలి? పవర్ఫుల్ వెపన్స్ పై ఫోకస్ చేయాలి. ఎస్, భారత్ అదే చేసింది. ఇండియాస్ న్యూక్లియర్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిహాంత్ నుంచి కిల్లర్ ఫిష్ ను విజయవంతంగా పరీక్షించింది. ఆ పరీక్షే ఇప్పుడు శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎందుకంటే భారత్ పరీక్షించింది సాధారణ క్షిపణి కాదు, శత్రు దేశాల్లో పెను విధ్వంసం సృష్టించగల కిల్లర్ మిసైల్. ఇందుకు భారత్ ప్రయోగించిన డెడ్లీ మిసైల్ ఏంటి? ఈ క్షిపణి శత్రు దేశాలకు ఎలా చెక్ పెడుతోంది? వాచ్ దిస్. చైనా, పాక్, బంగ్లాదేశ్ నుంచి ముప్పు, కిల్లర్ను దించిన భారత్. న్యూక్లియర్ సబ్మెరైన్ నుంచి K4 బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం. అసలేంటి K4 శత్రు దేశాల్లో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుంది? ఒకప్పుడు భారత్కు శత్రువులంటే చైనా, పాకిస్తాన్ మాత్రమే. ఇప్పుడు ఆ లిస్టులోకి బంగ్లాదేశ్ వచ్చింది. నేపాల్ ఆల్రెడీ వ్యతిరేక కుట్రలకి వేదికవుతోంది. శ్రీలంక, మాల్దీవ్స్ ఒక్కసారి చైనా పంచన చేరి మళ్లీ భారత్ చెంతకే వచ్చాయి. కానీ ఆ దేశాలను పూర్తిగా నమ్మలేని పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పొరుగు దేశాలను భారత్ నుంచి దూరం చేసే కుట్రల్లో చైనా సక్సెస్ అవుతోంది కాబట్టి. సింపుల్ గా చెప్పాలంటే మన దేశం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నిరంతరం కృషి చేయాల్సిన పరిస్థితుల్లోనే ఉంది. ఇది మన పాలకులకు కూడా తెలుసు. అందుకే నింగి, నేల, నీరు ఇలా ఎక్కడి నుంచైనా శత్రువుపై విరుచుకుపడేలా రక్షణ వ్యవస్థని బలోపేతం చేస్తున్నారు. న్యూక్లియర్ పవర్ వెపన్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. బంగాళాఖాతంలో హైడ్రామా మధ్య అలాంటి క్షిపణి పరీక్ష సూపర్ సక్సెస్ చేశారు. ఆ మిసైల్ పేరు K4. అణుశక్తితో నడిచే ఐఎన్ఎస్ అరిఘాత్ జలంతర్గామి నుంచి K4 అనే మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. డిసెంబర్ 23న బంగాళాఖాతంలో విశాఖపట్నం తీరానికి దూరంగా ఈ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షతో భూమి, గాలి, నీటి అడుగు నుంచి కూడా అణ్వాయుధాలను ప్రయోగించగల దేశాల జాబితాలో ఇండియా చేరింది. ఈ K4 క్షిపణి 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇది సముద్ర జలాల్లో భారత నేవీ అణ్వాయుధ దాడి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. గత ఏడాది ఆగస్టు 29న ఇండియన్ నేవీలో ప్రవేశపెట్టిన ఈ క్షిపణి భారత్కు అత్యంత సుదూర లక్ష్యాలను ఛేదించగలిగే సముద్ర ఆధారిత వ్యూహాత్మక ఆయుధంగా నిలిచింది. ఉపరితలం నుంచి ప్రయోగించే అగ్నిత్రి వర్షను సముద్ర జలాల నుంచి ప్రయోగానికి వీలుగా అభివృద్ధి చేశారు. ఈ క్షిపణి జలాంతర్గామి నుంచి బయటకొచ్చి నీటి ఉపరితలంపైకి తేలి ఆపై రాకెట్ మోటార్ను మండించి గాలిలోకి దూసుకుపోయేలా మార్పు చేశారు. అంతేకాదు ఈ క్షిపణి 2.5 టన్నుల అణ్వాయుధాన్ని మోసుకెళ్లగలదు. నిజానికి K4 భారత అణ్వాయుధ త్రయంలో అత్యంత రహస్య క్షిపణి. K అనే అక్షరం భారత ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కీలక పాత్ర పోషించిన APJ అబ్దుల్ కలాంకు నివాళిగా పెట్టారు. 2016లో నౌకాదళంలో చేరిన అణుశక్తితో నడిచే మన దేశ తొలి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్లో 750 కిలోమీటర్ల పరిధికి పరిమితమైన K-15 క్షిపణులను అమర్చారు. ఇప్పుడు దీర్ఘశ్రేణి టార్గెట్ ను K4తో ఛేదించొచ్చు. ఇంతకుముందు K4 పరీక్షల్ని సబ్మెర్సిబుల్ పాంటూల నుంచి నిర్వహించారు. K4 క్షిపణి భారత్కు విశ్వసనీయమైన సెకండ్ స్ట్రైక్ సామర్థ్యాన్ని అందిస్తుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. శత్రుదేశం మొదటి దాడిలో భూమిపై ఉన్న అణ్వస్త్ర స్థావరాల్ని లక్ష్యంగా చేసుకున్న సముద్రంలో గుప్తంగా సంచరించే అణు జలాంతర్గాములు గుర్తించడం కష్టమే. అణుశక్తితో నడిచే జలాంతర్గాములు నెలల తరబడి నీటిలోనే ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉండడంతో ఇవి దేశ భద్రతకు కీలకంగా మారుతున్నాయి. ఇక ఈ క్షిపణి ప్రయోగించిన ఐఎన్ఎస్ అరిఘాత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత ఏడాది నేవీకి అందుబాటులోకి వచ్చిన ఈ జలాంతర్గామి సాధారణమైంది కాదు. ఐఎన్ఎస్ అరిఘాత్ ఈ మాన్స్టర్ సబ్మెరైన్ కు న్యూక్లియర్ వార్ హెడ్లతో కూడిన బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించే సామర్థ్యం ఉంది. 6000 టన్నుల బరువున్న అరిఘాత్ను వైజాగ్లోని షిప్ బిల్డింగ్ సెంటర్లో తయారు చేశారు. అంతేకాదు అరిఘాత్ను పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేశారు. ఇక అరిఘాత్ సబ్మెరైన్ పైభాగంలో 4 గొట్టాల లాంటి నిర్మాణాలు ఉంటాయి. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన 4 K4 సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైళ్లను ఆ 4 గొట్టాల నుంచి ఒకే టైంలో లక్ష్యం దిశగా ప్రయోగించే వీలుంటుంది. ఇక ఈ
బ్యాలిస్టిక్ మిసైళ్లు దాదాపు 3,500 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 3,500 కిలోమీటర్ల పరిధి అంటే బంగాళాఖాతం ఉత్తర భాగం నుంచి ప్రయోగిస్తే చైనా రాజధాని బీజింగ్ కూడా దీని పరిధిలోకి వస్తుంది. తాజాగా ఆ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు బీజింగ్ కు కూడా క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించింది మన నేవీ. మరోవైపు త్వరలో భారత నౌకాదళానికి అందుబాటులోకి రానున్న మరో అణు జలంతర్గామి ఐఎన్ఎస్ అరిధమన్లోనూ K4 క్షిపణిని చేర్చేందుకు తాజా పరీక్ష ఉపయోగపడనుంది. ఇక ఐఎన్ఎస్ అరిహత్ నుంచి K-15 రకం సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ ని ఏకకాలంలో 12 ప్రయోగించే అవకాశం ఉంటుంది. భారీ టార్పెడోలను వినియోగించే సామర్థ్యం కూడా ఈ ఐఎన్ఎస్ అరిహత్ సొంతం. ఇక సాధారణ సబ్మెరైన్లకు, న్యూక్లియర్ సబ్మెరైన్లకు తేడా ఏంటన్న ప్రశ్నకే వస్తే, ఒక్కోసారి సముద్ర జలాల్లో ఉండగానే భద్రతకు సంబంధించి అనేక నిఘా వ్యూహాలను రూపొందించాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి సమయంలో నెలల పాటు జలాంతర్గాములు నీటిలోనే ఉండాల్సి వస్తుంది. కానీ సాధారణ జలాంతర్గాములు ఎక్కువ కాలం నీటిలో ఉండలేవు. ఇంధనం కోసం ఖచ్చితంగా పైకి రావాల్సి ఉంటుంది. న్యూక్లియర్ సబ్మెరైన్లకు మాత్రం అలాంటి ఇబ్బందులు ఉండవు. వాటిలో రూపొందించిన రియాక్టర్లు అవసరమైన ఇంధనం సరఫరా చేస్తాయి. దీంతో నెలల తరబడి సముద్రం అడుగునే ఈ సబ్మెరైన్లను ఉంచొచ్చు. పైగా వాటికి న్యూక్లియర్ వార్ హెడ్లతో కూడిన బ్యాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించే సామర్థ్యం ఉండడంతో శత్రువుపై దాడి మరింత ఈజీ అవుతుంది. అలాంటి న్యూక్లియర్ సబ్మెరైన్లకు K4 వంటి క్షిపణులు తోడుంటే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.